అర్ధరాత్రిలో ఎవరు వచ్చినా మేము గంధర్వులం కాబట్టి ఎవరినైనా పసిగట్టగలం, వెళ్ళండి అన్నాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, కడిమి గట్ట నీళ్ళము కావుననే ఇక వచ్చినారం. ఇవన్నీ సర్వభక్తులకు సమాన హక్కు. నుడువులు కట్టబెట్టి మీక చాలు, నోటికి బుద్ధి చెప్పుకోము అని అంటూ ఉండగా ధర్మరాజు గారు తమ్ముడి కనుసైగ చేశాడు. వెంటనే ఆ కనుసైగను గుర్తించాడు అర్జునుడు. ఆత్మీయ శ్రమణ గంట సంధించి ఆకన్నాంతములాగి అంగార పనుల యొక్క రథాన్ని భస్మపటలం చేశాడు. అంగార పనుకి మోక్షపడుతుంది. వెంటనే అతని భార్య కుహేనస వడివడిగా గట్టు మీదకి వచ్చి పుట్టమ్ము ధరించి ధర్మరాజు గారి పాదమును పట్టి శరణంటే పడుకుంటున్నది. ఓ ప్రియాత్ములారా, శరణు శరణు